ఏప్రిల్‌లో 2003లో చంద్రబాబు మీద ఒక అటాక్ జరిగింది. ఆహ్, అది అప్పట్లో ఒక రకమైన షాక్‌కి గురి చేసింది మొత్తం దేశాన్ని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద అప్పట్లో నక్సలైట్లు ఇలా అటాక్ చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. అంతకుముందు చాలా సార్లు ట్రై చేశారు గానీ, ఇట్లా ఇది చేయలేదు. పైగా మిరకిలస్‌గా ఆయన బతకడం గూడా అంతే మిరాకిల్‌గా బతకగలిగాడు. సో, అది అప్పుడు షాక్‌కి గురి చేసింది. ఇప్పుడు నంబాల కేశవరావు నిన్న చనిపోవడంతో అసలు అలిపిరిలో చంద్రబాబు మీద అటాక్కు నంబాల కేశవరావే చేయించాడు. ఆయనే దాని వెనకున్నాడు అనే ఒక వార్త వైరల్ అవుతుంది. నేను ఇంతకుముందే నంబాల కేశవరావు బయోగ్రఫీ చెప్పాను. నంబాల కేశవరావు ఆహ్, ఎల్‌టిటిఈ వాళ్ళ దగ్గర ఫస్ట్ ట్రైన్ అప్ అయ్యాడు. ఎందుకంటే అప్పట్లో పీపుల్స్ వారికి ఒక వాళ్ళదంతా రూరల్ వార్‌ఫేర్ అంటారు. పీపుల్స్ వార్‌దంతా కూడా గ్రామాల్లో యుద్ధం చేయడం తప్ప అర్బన్ కంబాట్, అర్బన్ వార్‌ఫేర్ అనేది వాళ్ళకి అంత ఎక్స్‌పర్టైజ్ లేదు. చాలా ఆపరేషన్స్ మనం చూస్తే చాలా కామెడీగా ఉంటాయి అవి. పైకి బయట న్యూస్‌లో వచ్చే వేరే ఉంటాయి. వాళ్ళ దగ్గర మనం గానీ లోతుగా వెళ్లి వివరాలు చూస్తే, వీళ్ళేమి నక్సలైట్లురా వీళ్ళకి బేసిక్స్ కూడా లేదే అనిపిస్తాయన్నమాట. అంత ప్రిమిటివ్‌గా ఉంటాయి వాళ్ళ ఆపరేషన్స్. అందుకని వాళ్ళేం చేశారంటే, ఎల్‌టిటి వాళ్ళ దగ్గర ట్రైన్ అప్ అవ్వడానికి కోసం ఎల్‌టిటి వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళకి కొంత హెల్ప్ చేశారు. డబ్బుల పరంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకెళ్ళి మార్క్సిజం అది సిద్ధాంతం బోధించడం, పొలిటికల్ క్లాసులు చెప్పడం అవన్నీ వీళ్ళు చేశారు. వాళ్ళొచ్చి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళకి. అంటే వాళ్ళ ఎక్స్‌పర్టైజ్ అప్పటికే అది కన్వెన్షనల్ ఆర్మీ. గొరిల్లా వార్‌ఫేర్ కాకుండా ఎల్‌టిటి అనేది జాఫ్నా ప్రాంతాన్ని విముక్తి చేసుకొని ఒక కన్వెన్షనల్ ఒక స్టాండింగ్ ఆర్మీ ఉంది వాళ్ళకి. అన్ని రకాల వింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి మంచి ఎక్స్‌పర్టైజ్ వాళ్ళ వెపన్స్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయి. అందువల్ల వీళ్ళకి వాళ్ళు నేర్పించారు. తర్వాత కొన్ని రకాల ఏకపాటిసం లాంటివి కూడా అమ్మారు వీళ్ళకి. ఒక దశలో రాజీవ్ గాంధీ హత్య తర్వాత చాలామంది ఎల్‌టిటి వాళ్ళు చెదిరిపోయారు ఎక్కడంటే అక్కడ. వాళ్ళకి డబ్బులు అవసరమయ్యి వాళ్ళ దగ్గర ఉన్న గన్స్, అమ్యునిషను పీపుల్స్ వారికి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా ఈయన బాగా ట్రైనప్ అయ్యాడు. పైగా ఈయన ఆర్ఈసీ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజ్ వరంగల్‌లో ఇంజినీరింగ్ చదివాడు. కాబట్టి చదువుకుని ఇంజినీరింగు, టెక్నాలజీ మీద అండర్‌స్టాండింగ్ ఉన్న ఇతను ఈ బాంబుల తయారీ, ముఖ్యంగా మందు పాత్రలు, క్లేమోర్ మైన్స్ 2 రకాలు. మందు పాత్ర అంటేమో కింద భూమిలో పెడతారు. పెద్ద బకెట్‌లో ఈ జెలటిన్ స్టిక్సు, డెటనేటర్స్ అవన్నీ పెట్టి దానికి వైర్ కనెక్షన్ ఇచ్చి చేస్తారు ఎక్కువగా. రిమోట్ కంటే కూడా ఎక్కువగా వైర్ కనెక్షన్ వైర్‌ని భూమిలో నుంచి తీసుకెళ్ళి ఒక 500 మీటర్ల దూరంలోనూ అట్లా దాన్ని పెట్టుకొని అక్కడ దానికి బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ బ్యాటరీని ఆన్ చేయడం ద్వారా ఇది పేలేట్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ కరెక్ట్‌గా ఈ వెహికల్స్ ఇక్కడికి వచ్చినాయా లేదని చెప్పడానికి దగ్గరలో ఒక వ్యక్తిని పెడతారు. ఆ వ్యక్తి సిగ్నల్ ఇస్తాడు. ఆ సిగ్నల్‌ని బట్టి వాళ్ళు అక్కడ చేస్తారు. ఇది మందు పాత్ర టెక్నాలజీ. అది కాకుండా క్లేమోర్ మైన్స్ అంటారు. క్లేమోర్ మైన్స్ అంటే ఒక ఇనుప పైపుల్లో ఇవన్నీ కూరుస్తారు. పైపుల్ని మూసేస్తారు. మూసి దానికి వైర్ కనెక్షన్ ఇస్తారు. వైర్‌ని ఇట్లాగే దగ్గరలో ఎక్కడైనా పెట్టుకుంటారు. ఇవి చెట్లల్లో గానీ, పొదల్లో గానీ, రాళ్ళ మధ్య గానీ దారికి ఇటువైపు వచ్చి చెరువు వైపు పెడతారు. దీన్ని క్లేమోర్ మైన్స్ అంటారు. సో, అలిపిరిలో అదే జరిగింది. అలిపిరిలో ఏందంటే 2003 అక్టోబర్ 1న 4 గంటల 10, 12 నిమిషాలకి చంద్రబాబు మీద అటాక్ జరిగింది. అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దానికి అటెండ్ అవ్వడానికి ఆయన అలిపిరి మెయిన్ గేట్‌కి 500 మీటర్ల దూరంలో ఆయన కాన్వాయ్ వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌లో ఉన్నాడాయన. సో, ఆయన మీద అటాక్ జరిగి ఆ వెహికల్ గాల్లోకి లేసి ఇలా పక్కకు తిరిగింది. అది మిరకిల్‌గా ఆయన బతికాడు. ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ ఉండడం వల్ల గ్లాసులు పగలలేదు. మామూలుగా అద్దాలు పగిలి గాని, ఈ వీటిలో నుంచి అవి గుచ్చుకొని ఉంటే తగిలుంటాయని చనిపోయేవాడు కారులో. ఆయన అది గ్లాసులు పగలలేదు కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికలే ఆయన్ని రక్షించిందని చెప్పొచ్చు. సో, దానికి సంబంధించి చాలా చంద్రబాబు తర్వాత మాట్లాడాడు. 2 నిమిషాలు నాకేం అర్థం కాలేదు. అసలు మైండ్ బ్లాక్ అయిందని చెప్పాడు. తర్వాత ఈ లోపల సెక్యూరిటీ వచ్చి ఆయన బయటికి తీశారు. తీసిన తర్వాత చిన్న గాయం మీద అయిందో తప్ప ఆయనకి పెద్ద ఏం కాలేదు. కారులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తర్వాత ఎమ్మెల్యేలు తిరుపతి, పుత్తూరు ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, ఆర్ రాజశేఖర రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఉమాపతి అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళకి కూడా పెద్దగా ఉమాపతికి మాత్రం కొంత హెవీగా జరిగింది. మిగతా వాళ్ళకి పర్వాలేదు. సో, ఈయన చంద్రబాబు ముందు కూర్చున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చోవడం అలవాటు. అయితే సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది ఉందని చెప్తారు. ఎందుకంటే
అంతకుముందు జామర్ ఉంటుంది. జామర్ కారు ముందెళ్ళాలి. అది ఆ రోజు జామర్ కారు రాలేదు. తర్వాత డిఎస్ఎండి అంటారు, అంటే డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్. సో ముందుగా సెర్చ్ చేసి అది శానిటైజ్ చేయాలి. శానిటైజ్ చేయడం అంటారు సెక్యూరిటీ భాషలో. అంటే క్లియరెన్స్ ఇక్కడ ఏమీ లేదు అనేది చెప్పాలి. బాంబులు కానీ ఎటువంటివి లేవని చెప్పాలి. అది ప్రాపర్గా జరగలేదు. అట్లాగే కాన్వాయ్లో సిమిలర్ వెహికల్స్ 4-5 పెట్టాలి. అంటే చంద్రబాబు ఉన్న కారు లాంటివే 4-5 ఉండాలి, సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు ఏమవుతారంటే ఏ కారులో ఆయన ఉన్నాడో తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు.